గ్రామాల మీద పడి డబ్బు కొలగొట్టడం కాదు, నాకు వజ్రాల గనులు తవ్వడానికి మనుషులు కావాలి. మామూలుగా మనం చేస్తున్నట్టే అడవుల్లో పనులు చేసుకునే వాళ్ళ మీదకు పులిని పంపించి అది వాళ్ళని చంపేసిందని నమ్మించి ఏమార్చి తీసుకున్నాను. ఇవాళ అటే పెళ్లి కట్లు కుట్టుకున్నారా? ఎవరో వస్తున్నారు, పుల్లు వదులుతున్నా. ఉండగా నీళ్ళు చేసుకోరా, తొందరగా రండిరా. అదండి సుబ్బయ్య, నువ్వు బ్రతికే ఉన్నావట్రా. నిన్ను పులి తినేసిందని నీ పెళ్ళాం పుస్తులు బలవంతంగా తెంచేసి యదవదాన్ని చేసేసారా నాయన, యదవదాన్ని చేసేసారా. అవునరా. ఒరే రామయ్య, నువ్వు బతిగా ఉన్నావంట్రా. నీ కూతురు స్వరాజ్యం నిన్ను పులి చంపేసిందని ఒకటే బెంగ పడిపోతుందిరా. అమ్మా రాజ్యం, నేను చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నాను. పులి పేరు చెప్పి భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వజ్రాల కోసం ఈ గనులు తవ్విస్తున్నారా? నోరు మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా గొలుసులు వేయండి. ఎరా జాన్, అప్పుడు వెళ్ళిన వాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? జయ ఆనందాన్ని పట్టు చేసి వాళ్ళిద్దరు కలిసి నా మీద దాడి చేశారు. మరి ఎలాగైనా జైలు పట్టుకురావాలని. డాక్టర్, తప్పు చేసిన వాడే తల ఉంచుకుంటాడు. నువ్వు నిగ్రహం కోల్పోయి చేసిన తొందరపాటు వల్లే జై మన చేతుల్లోంచి దారిపోయింది. నంబర్ 10 వీడికి 3rd డిగ్రీ అమలుపరిచి బుద్ధి. ఓకే బాస్. నన్ను విడిచిపెట్టండి బాస్. బాస్ వద్దు బాస్, ప్లీజ్ ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. ఎక్కడికి రా ఊరంతా బయలుదేరుతున్నారు? ఈ ఊళ్ళో రైతులుగా బతకడం కంటే పొరుగురులో కూలీలుగా బతకడం మేలు. ఈ ఊళ్ళో ఉండి వంశం మొత్తాన్ని పులికి పలహారంగా పెట్టే కంటే ఈ ఊరు వదిలి వెళ్ళడం మంచిది. ప్రభుత్వానికి నేను రాశాను రా, పులిని కొట్టే మనిషిని పంపిస్తానని నాకు వాళ్ళు హామీ ఇచ్చారు. నా మాట విని మీరంతా వెనక్కి వెళ్ళండి. వద్దులేదా, ఇంకా ఈ నరకంలో బతకలేదు. అయినా దూరం చేసుకుని ఉండలేదు. ఈ స్వరాజ్యాన్ని చూడు, ఆ రామయ్యని పులి మింగేశాక దీని మొహంలో నవ్వు చూసేవాడంట్రా. ఇంకా ఎంతమంది ఇట్టంటాడు ఉసురు పోసుకోమంటావు? అటు పులి దెబ్బ, ఇటు బందిపోటాడు దెబ్బ. ఇంకా ఎన్నాళ్ళు పడాలి కట్టాలు? నా మాటని నువ్వు కూడా బయలుదేరు, అందరం కలిసి వెళ్ళిపోదాం. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదిరా. తల్లి కడుపులోంచి పడ్డప్పుడు తల్లిని వదిలిపెడతాం, ప్రాణాలు పోయినప్పుడు ఊరిని వదిలిపెడతాం. అప్పటిదాకా సావైనా బ్రతుకైనా మనకిక్కడేరా. నిత్యం నేను ఆ దేవుణ్ణి కొలుస్తాను.
మన్ని కాపాడడానికి ఆ దేవుడు తప్పకుండా దిగొస్తాడు. దేవుడి సంగతి ఏమో గాని ఎవరో మనుషులు వస్తున్నారు, అటు చూడు. బాబు, పులిని కొట్టడానికి ప్రభుత్వం పంపిన మనుషులేనా మీరు? మేమే. దండాలు బాబు, దండాలు. రే మొక్కండ్రా, అందరూ మొక్కండ్రా. ఏమిటి వీళ్ళంతా? వారి చేతిలో పెట్టుకుని బతుకుతుండ మనుషులం బాబు. మీరు ఆ పులిని కొట్టడానికి వచ్చారు అంటే సాక్షాత్తు దేవుళ్ళ కనిపిస్తున్నారు బాబు మాకు. నేను బాబు, తమ రావడం కొంచెం ఆలస్యం అయితే ఈ ఊరు మీకు ఎడారిలా కనిపించేది. పులి బాధ పడలేక ఈ ఊరి ప్రజలంతా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మీరు దేవుళ్ళ వచ్చారు. మమ్మల్ని కాపాడండి. పులిని చంపి అమాయక ప్రజలకు సాయపడతాను. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఇదే నా తొలి విజయం అనుకుంటాను. పులి పులి అమ్మ బాబోయ్, పులి వచ్చేస్తుంది, పులి వచ్చేస్తుంది బాబోయ్, పులి వచ్చేస్తుంది, పులి వచ్చేస్తుంది బాబోయ్, పులి వచ్చేస్తుంది. మీరేం కంగారు పడకండి, ఆ పులి అంత నేను చూస్తాను. మీరనుకున్నట్టు పులిని వేటాడటానికి ప్రభుత్వం నన్ను పంపించలేదు. నా తండ్రి మరణానికి కారకుడైన దుర్మార్గుని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఎందుకోసం వచ్చినా మాకు మాత్రం మీరు దేవుడే బాబు. మీ పగ తీర్చుకోవడం కోసం మేము కూడా ఉడతాభక్తిగా సాయపడతాం బాబు. దేనికమ్మా? చంపావుగా అందుకు. మామయ్య ఇక్కడే ఉండిపో మామయ్య. అలాగేనమ్మా, ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. బాబు గారు, పులి బాధ నుంచి ఎలాగో కాపాడారు, అలాగే బందిపోట్ల బారి నుండి కూడా కాపాడితే. ఈ తిరంగులు ఇక్కడ ఎప్పటి నుంచే ఉన్నాయి? మా తాత ముత్తాతల కాలం నుంచి బాబు. ఎప్పుడో తెల్లోళ్ళు ఇక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారట. ఇదే ఈ ఊరికి శ్రీరామ రక్ష. ఈ తిరంగులు ఇక్కడ ఉన్నంత కాలం ఏ దొంగలు ఇక్కడ కాలు పెట్టలేరు. జైతో పాటు ఆ ఊరికి పులిని కొట్టే వీరుడు ఒకడు వచ్చాడన్నమాట. ఎవడవాడు? వాడచ్చు మన లైన్ లాగానే ఉన్నాడు బాబు. లైన్ సమయానికి గుర్తు చేశాం. మన రహస్యాలు బయటపడకుండా ఉండాలి అంటే పులి స్థానంలో సింహాన్ని ఉంచుతాం. ఎక్కడున్నాడు లైన్? లయన్, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవడ్రా బాస్? బ్లాక్ ఫాక్స్. వాడు నీలాంటి ఊర కుక్కలకు బాస్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఉట్టి ఫాక్స్ నక్క. ఇదిగో ఏంటిది? హోటల్ బ్లూ డైమండ్ 116 తాళాలు. రేపు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు నీ బాస్కి. చుక్క చుక్క
పక్క ఏసై పక్క ఎంతో పొడుగుంది హాయైన గొడవుంది చుక్క ఏసై చుక్క